దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 469వ పాట అందరము కలిసి పాడుతూ ఒక 5 నిమిషాలు దేవుని ఉపదేశం వినడానికి మన మనసును సిద్ధపరుచుకుందాం. పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. కన్యమరియ ధర్మమందునా వెలసిన పుణ్యపురుషుడా, కన్యమరియ ధర్మమందునా వెలసిన పుణ్యపురుషుడా, నీవు పుట్టిన పశుల పాకాలున, నీవు వెలసిన పశుల పాకాలున, పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. పశులశాల వెలసిపోయెను, పాపనుండు జగనముందరా, ప్రవక్తల ప్రవచనము నెరవేరెను, ప్రవక్తల ప్రవచనము నెరవేరెను, పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. కులమందు సంతసించిరి, యేసు ప్రభుని పూజ చేసిరి, కులమందు సంతసించిరి, యేసు ప్రభుని పూజ చేసిరి, ప్రవక్తల ప్రవచనము నెరవేరెను, ప్రవక్తల ప్రవచనము నెరవేరెను, పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. ఆకాశమున వింత గొల్పును, అద్భుతకాలను గాంచిరి, పయనించిరి జ్ఞానులు అడుగాడుగు, పయనించిరి జ్ఞానులు అడుగాడుగు, పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. నక్కలకు బలియనుండెను, పక్షులకు ధూళి వెలసెను, నక్కలకు బలియనుండెను,
ఆత్మశుద్ధి కలుగజేయుమా ఆత్మశుద్ధి కలుగజేయుమా బాలయేసు మా హృదయములో వెలుగునించెను బాలయేసు మా హృదయములో వెలుగునించెను బాలుడి గీతములో నీవుని పాపనీతుడు పాపవినాశకుడు పాపనీతుడు పాపవినాశకుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రిస్మస్ అనే పర్వదినానికి పండగ దినానికి ప్రత్యేక మాసమైనటువంటి ఈ డిసెంబర్ మాసము, ఈ డిసెంబర్ నెల అద్భుత రీతిగా దేవుని సైన్యములో చేరి, దేవుని దండులో చేరి మీరందరూ క్రిస్మస్ సంబరాలలో పాల్పంచుకొని ఆఖరి మజిలీకి చేరడానికి మీరు నడిపించబడ్డారు. ఈరోజు ఎలాగైతే సేనాధిపతి అయిన యేసునాథుని సైన్యంలో దానిలో చేరి దేవుని దీవెన ఎలా మీరు పొందుకున్నారో అలాగే రేపటి రోజు కూడా దుమ్మాటలో మీరందరూ సేనాధిపతి అయిన యేసునాథుని సైన్యములో దండులో చేరి సంపూర్ణమైన ఆశీర్వాదం మీరు పొందుకొని దేవుణ్ణి మహిమపరచాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా,
ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన లేఖనాలు, దేవుడు వ్రాయించిన ప్రవచనాలు ఏది కూడా తప్పిపోకుండా సంపూర్ణముగా నెరవేర్చబడుతుందని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము కూడా పుట్టలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిన మాటలే లేఖనాలు, ప్రవచనాలై పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రత్యక్షమవుతున్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడిన ఏ మాట అయినా ఎప్పుడూ నిరర్ధకం కానేరదు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట ఎప్పుడు నిరర్ధకము కాదు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనము ఎప్పుడు నిరర్ధకము కాదని యేసయ్య తన నోట పలికినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుడు చెప్పిన ఏ మాట ఎప్పుడు నిరర్ధకము కాదు. లేఖనము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. దేవుని నోట ఒక మాట బయలుదేరిందంటే అది వ్యర్థముగా ఎప్పుడు మిగిలిపోదు, వ్యర్థము కాదు. యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం, 23 యెషయా ప్రవచన గ్రంథం 45:23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. జాగ్రత్తగా వినండి. ఒక 5 నిమిషాలలో ప్రసంగాన్ని ముగించేస్తాను. దేవుడు చెప్పిన ఏ మాట ఎప్పుడు నిరర్ధకము కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవచనము, లేఖనము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. దేవుని నోట మాట బయలుదేరి అది ఎప్పుడు వ్యర్థము కాదు. దేవుడు ఏ లేఖనాన్నైతే పరిశుద్ధ గ్రంథంలో స్థిరపరిచినాడో, ఏ ప్రవచనాన్నైతే పరిశుద్ధ గ్రంథంలోనికి రానిచ్చినాడో, దేవుడు ఏ మాట అయితే తన నోట పలికి సెలవిచ్చినాడో, ఆ మాట్లాడిన దేవుడు, ఆ పలికిన దేవుడు, ఆ లేఖనాన్ని, ప్రవచనాన్ని పరిశుద్ధ గ్రంథంలోనికి తీసుకొని వచ్చిన దేవుడు
తాను పలికిన తన నోటి మాటను మామూలుగా కాదు, ఆసక్తి కలిగి నెరవేర్చుకుంటాడు. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం కదా. అందులో ఆఖరి సెంటెన్స్, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ మాటనైతే పలికాడో దానిని ఆసక్తి కలిగి దేవుడు నెరవేర్చుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి మొదటి రాకడకు మొదటి నుండి దుష్టుడైన అపవాది ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నాడు. ఈ విశ్వంలో కోటాను కోట్ల ప్రపంచాలు నిర్మాణమైనవి, కానీ ఈ భూగోళము నిర్మాణం కాలేదు. ఎందుకు? భూగోళం నిర్మాణం అయితే మానవ జాతి చరిత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ జనాంగంలో నుండి లోకరక్షకుడుగా క్రీస్తు యేసు భూమి మీద జన్మిస్తాడు, పుడతాడు. విశ్వంలో కోటాను కోట్ల ప్రపంచాలు నిర్మాణమైనవి, కానీ భూమి నిర్మాణం కాలేదు, భూగోళం నిర్మాణం కాలేదు. మరి విశ్వంలో కోటాను కోట్ల ప్రపంచాలు నిర్మాణమై ఆ కోటాను కోట్ల ప్రపంచాలు దేవుని మాట చేత అద్భుత రీతిగా నడుస్తూ కొనసాగుతున్న తరుణంలో చాలా లక్షల కోట్ల సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ విశ్వంలో ఈ భూగోళం, ఈ భూమి అనేది సృష్టించబడింది. మొట్టమొదట మనం ఉంటున్న ఈ భూగోళానికి, భూమికి దేవుడు పునాది వేసినప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేశారు. అన్ని ప్రపంచాలను నిర్మాణం చేసిన దేవుడు భూగోళమును నిర్మాణం చేయలేదు, కానీ చేస్తాడని దేవదూతలకు తెలుసు. అందుకే దేవుడు భూమికి పునాది వేసినప్పుడు పరలోక సైన్య సమూహం దిగి వచ్చి జయధ్వనులు చేశారు. ఎందుకంటే లోకరక్షకుడు అవతరించడానికి ఒక వేదిక తయారైందని. ఆ తరువాత దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. అప్పుడు కూడా పరలోక సైన్య సమూహం దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేశారు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు. ఈ విశ్వంలో అన్ని లోకముల తర్వాత, అన్ని ప్రపంచాల తర్వాత నిర్మాణమైన ప్రపంచము, లోకము, భూలోకం. మరి భూలోకములో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాలంటే ఎన్నెన్నో ఆటంకాలు, దుష్టుడైన అపవాది రక్షణ కార్యము జరగకుండా, రక్షకుడు పుట్టకుండా ఆటంకపరిచినటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అబ్రహామును కదా దేవుడు మొదట పిలిచింది. అబ్రహాము సంతానములో నుండి ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. కానీ అబ్రహాము, శారమ్మ బహుకాలం గడిచిన వృద్ధులైనారు, వారికి సంతానం కలగలేదు.
దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకు వాళ్ళకు ఇస్సాకు పుట్టాడంటే దుష్టుడు ఎంత దుష్టమేదావో చూడండి. వారు వృద్ధులైపోతున్నారు, సంతానం లేదు. దేవుడే వాగ్దానం చేశాడు. అబ్రహాముకు 75 ఏళ్ళు, శారమ్మకు 65 ఏళ్ళు, అయినా 25 సంవత్సరాలు పట్టింది. అంటే ఏదో ఒక ఫోర్సు అక్కడ మనం చూస్తున్నాం. అందరికీ పిల్లలు బాగానే అవుతున్నారు. అబ్రహాము శారమ్మకి ఎందుకు గారు? ఎందుకంటే ఆ సంతానంలో నుండి రక్షకుడు అవతరిస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా దుష్టుడు పనిచేశాడు. 25 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు వివాహమైంది. రాహేలును పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకు రాహేలు నా రిబ్కా. మరి నిద్రమప్పుడు ఎట్లా చెప్పినా కానీ ఎవరినో వాళ్ళు చేసుకున్నట్టు తీసేసుకుంటే నువ్వు ఫస్ట్ అయితే ప్రసంగం ముగించాలంటూ ఉంది పరిస్థితి. అవునా కదా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పెళ్ళి అయిందా కాలేదా? ఎవరిని చేసుకున్నాడు? ఆయన రిబ్కాను చేసుకున్నాడు. రిబ్కాను చేసుకున్న తర్వాత ఒక 40 ఏళ్ల దాకా వాళ్ళకు సంతానమే కలగలేదు. సైతాన్ ఎట్లా కాలంటే పెడతారో చూడండి మీరు. తర్వాత ఇస్సాకు, ఏశావు, యాకోబులు జన్మించారు. మరి యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. లేయాను ప్రేమించలేదు. లేయాను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. అక్కడప్పుడు చూడు, మామ మోసం చేసి లేయాను అబ్రహాముకు ఆటగట్టాడు. యాకోబుకి ఏడునో చెప్తున్నావు, మీరు చెప్తారు. అసలు యాకోబు ప్రేమించింది రాహేలును. అక్కడ జాప్యం జరగాలి. ఎందుకంటే అక్కడి నుంచే 12 గోత్రాలు వస్తాయి. ఆ తర్వాత యూదా గోత్రంలో నుండి రావాలి కదా రక్షకుడు. మామ మోసం చేసి లేయను పెళ్లి చేశాడు. అయినా సరే ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇక లేయా కొడుకెనుక కొడుకు పుస్తనే ఉన్నారు, కానీ రాహేలుకు సంతానం కలగలేదు. అట్లా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు యాకోబుకు 12 మంది కొడుకు. అందులో విచిత్రం ఏంటంటే యేసు ప్రభు యూదా గోత్రంలో నుండి రావాలి లేఖనాల ప్రకారం. అవునా కదా? యూదా, యాకోబుకు 12 మంది కొడుకులు. అందులో యూదా అనే ఒక కొడుకు. యూదాకు పెళ్ళయింది. 3 కొడుకులు పుట్టగానే ఆయన చచ్చిపోయింది. యూదా భార్య చనిపోయింది. పెద్ద కొడుకు పెళ్లి చేశాడు. ఎవరిని? తామారును పెద్ద కొడుకు పెళ్లి చేశాడు. యెహోవా దృష్టికి వాడు చెడ్డోడు కనుక దేవుడు చంపేశాడు పెద్దోడిని. తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళ తమ్ముడికి ఆమె భార్యగా ఇవ్వబడింది. మరి ఎట్లయినా సరే ఇప్పుడు నేను కాపురం చేస్తే కొడుకులు అంటే చచ్చిపోయిన మా అన్న కొడుకే అంటారు, కానీ నా కొడుకని అనదు కదా అని చెప్పి వాడు బుద్ధి తక్కువ పని చేశాడు. దేవుడి కోపం వచ్చి వాడిని కూడా చంపాడు. ఇక యూదా సంతానంలో నుండి రక్షకుడు ఎట్లా రావాలో చూడండి మీరు. ఇప్పుడు 12 మంది కొడుకుల్లో వాళ్ళందరికీ పెళ్లిళ్ళని బాగా పిల్లలని అంటున్నారు. మరి యూదా భార్యని ఎందుకు 3 కొడుకులు పుట్టగానే ఎందుకు చనిపోయిందా? ఇక ఇద్దరు చచ్చిపోయిందని యూదా భయపడి చిన్న కొడుకు ఆమెకి ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకా చిన్న వయసులో ఉన్నాడు. ఆ తరువాత
తామారు ఒక స్థలం నుండి ఉండడం, అక్కడికి యూదా ఏదో పన్నీరు పోవడం, ఆమె వేష అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆయన. మరి యూదా గోత్రంలో నుండి రక్షకుడు రావాలంటే ఇదంతా ఆలస్యం కావడానికి ఎవడు పనిచేస్తున్నాడు? దుష్టశక్తి, సైతాను. వాడు ఎంత పని చేసినా దేవుడు చేసే పని దేవుడు చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఆ చిన్న కొడుకు కూడా ఇస్తే చచ్చిపోతాడని చెప్పి ఈ చిన్న కొడుకు ఇవ్వలేదు. ఏమైంది తర్వాత తెలిసింది, నా కొడుకును ఇవ్వలేదని ఆమె ఇట్లా ప్రవర్తించింది. ఆమె నాకంటే నీతిమంతురాలని యోధా మాట్లాడినాడు. ఇప్పుడు యోధాకు తామారుకు పుట్టినటువంటి ఆ సంతానంలో నుండి లోకరక్షకుడు మరి రావడము. లాస్ట్ కూడా వాడు ఇక జరైతే ఓడిపోతానని కూడా వాడు పనిచేస్తాడు. ఎవడు? సైతాన్. మరి మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకుంటే అంతకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఎంగేజ్మెంట్ కాలేదు. ఈమెకు అర్జెంటుగా ఎంగేజ్మెంట్ కావడం. అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి నయం అయిపోయింది. మరి తొందరగా ఆమెకి ఎంగేజ్మెంట్ కావడం అంటే అప్పుడు కూడా కలవకుండా చేద్దాం, తొందరగా మ్యారేజ్ అయిపోయింది అనుకో, ఇంకే దేవుడు ఏం పని చేస్తాడు? ఆ రకంగా దేవుడు తన నోట పలికినవన్నీ నెరవేర్చుకొని మరియమ్మ గర్భము ద్వారా రక్షకుడు పుట్టినాడు. పుట్టడానికి బెత్లెహేములో పుడతాడు. యోసేపు మరియా ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నారు. గలిలయలో అని నజరేతులో ఉన్నాడు. మరి రక్షకుడు ఎక్కడ పుట్టాలి? కన్యక గర్భవతి కుమారుని అంటుందంటే ఆమె కన్యత్వం పోయేటట్టు ముందుగానే ఎంగేజ్మెంట్ అయ్యేటట్టు చేసింది. అయినా దేవుడు తన కార్యం జరిగించుకున్నాడు. కనీసం నజరేతులన్నా పుట్టినట్టు చేద్దాం అనుకున్నాడు వాడు. ప్రసవ దినం నిండిని నజరేతులో ఉన్నారు, అక్కడ పుట్టినట్టు చేద్దాం. అప్పుడు మీకు 5:2 నెరవేరకుండా ఉంటుంది. ఆ ఒక్క మాటనే చేద్దామని. మరి దేవుడు కదన్నాడు, దేవుడు కదా. ఆ కైసరికే ఒక ఆలోచన పుట్టించాడు, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని. మొదటి జనాభా లెక్కలు కేసీఆర్ మొన్న జనాభా లెక్కలు రాయమన్నప్పుడు బొంబాయిలో ఢిల్లీలో రాలేదా ఊళ్ళకు? అట్లనే మొదటి జనాభా లెక్కలకు వీళ్ళు గలిలయలోని నజరేతులో ఉన్నారు. ప్రజా సంఖ్యలో రాయబోటకు ఎక్కడికి వచ్చారు వాళ్ళు? యూదయ దేశంలోని బెత్లెహేముకు వచ్చినారు. అప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినయి. అప్పుడు ఆమె కుమారుని కానీ పొత్తిగుడులతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టి. ఇది మొదటి రాకడలో జరిగినటువంటి పరిస్థితి. దుష్టుడేమో అడ్డంకులు సృష్టించడం, దేవుడేమో అడ్డంకులను చెదరగొట్టుకొని దేవుడు తన నోట పలికిన మాట 100% ఆసక్తి కలిగి నెరవేర్చుకున్నాడు. అందుకే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. అలాగే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని యేసయ్య అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని ఆయన సెలవించాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడని లేఖనం చెబుతుంది. ఆరబాటంతో ప్రధాన దూత శబ్దముతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమైన మనం వారితో కూడా ఏకముగా మేఘమండలం మీద కొనిపోబడుతుము యేసును ఎదుర్కోవడానికి. ఇవన్నీ లేఖనాలు కదా. మొదటి రాకడకు దేవుడు తన నోట పలికిన లేఖనాలు, మాటలు ఎంత ఆసక్తి కలిగి నెరవేర్చుకున్నాడో, ఆయన రెండవ రాకడకు కూడా తన నోట పలికిన మాటలను, లేఖనాలను అంతే కరాఖండిగా
నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు, అన్నిటి కుదురుబాటు కాలాలు వస్తేనే నేను వస్తానంటాడు ఆయన. కుదురుబాటు కాలాలు రాకుండా క్రైస్తవ సమాజంలో వేల వేల డినామినేషన్లు వాడే సృష్టించాడు. ఇప్పుడు ఇంకా కొత్త డినామినేషన్లు కూడా పుడుతున్నాయి. మరి అందరూ రక్షణ పొందాలి, సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడకుండా దుష్టుడు ఆటంకాలు కలుగజేస్తున్నాడు. వాడు ఎన్ని చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా యేసు రెండవసారి తప్పకుండా మధ్యాకాశానికి రావడం ఖాయం. మనం యేసుని ఎదుర్కొన్నట్టుకు మేఘాల మీద వెళ్ళిపోవడం కూడా ఖాయం. మొదటి రాకడకు ఎన్ని ఆటంకాలు సృష్టించాడు దుష్టుడు, అవన్నీ అధిగమించి దేవుడు ఆసక్తి కలిగి తన మాట నెరవేర్చుకున్నాడు. రెండవ రాకడ విషయంలో కూడా ఆసక్తి కలిగి తన మాట నెరవేర్చుకుంటాడు. ఎవ్వరు కూడా యాది మరిచినట్టు ఉండొద్దు. ఎవరు కూడా ఏమో వస్తానన్నా ఆయన వచ్చుడేందో, మన పోవుడేందో, వీళ్ళు చెప్తానే ఉంటారు అని మనం సమాధి కార్యక్రమం జరిగించేటప్పుడు అక్కడ నేను చెప్తా కదా, యేసు రెండవసారి వస్తాడు, ఈ సమాధి తెరవబడుతుందండి, ఆయన వస్తారట, వీళ్ళు ఎత్తారట. వీళ్ళకు పని లేక ఈ దుకాణం పెట్టుకుని అన్యులు అట్లా మాట్లాడుకుంటా ఉంటారు. మరి మనకన్నా ఉండాలి కదా విశ్వాసం. ఏమో బండలు గట్టిగానే పెట్టబట్టి మీదికి ఇంత ఉప్పు, మళ్ళా పెట్టలు ఇంత ఉప్పు, ఆయన వస్తే ఈయన లేస్తాడని అన్నట్టు ఒక్కటే గుర్తిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా చెప్పినా, లోకరక్షకుడు భూమి మీద పుట్టడానికి ఈ లోకమే ఆకరణ తయారు చేయబడింది. అంటే ఎవడు ఆపాడు మరి? సరే, పుట్టిన ఇక్కడ ఈ లోకం తయారైన తర్వాత కూడా అబ్రహాముని ఎన్నుకుంటే ఆ సంతానంలో నుండి రావాలంటే యూదా వరకు ఎంత పరిస్థితి ఏర్పడింది. చివరికి మరియమ్మకు ఆయన పుడతాడంటే కూడా తొందరగా ఎంగేజ్మెంట్ అయ్యేటట్టు. అంటే వాడు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రక్షకుడు మాత్రం భూమి మీద పుట్టినాడు. శిలువలో యజ్ఞమై మరణించి తిరిగి లేచి దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చినాడు. ఇప్పుడు ఆయన రెండవసారి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. రెండవసారి వస్తాడని బైబిల్లో లేఖనాలు ఒకటి రెండు కాదు, అనేక స్థలాల్లో ఆయన రెండవ రాకడను గురించి ప్రస్తావించబడింది. ఇవి కూడా అక్షరాల నెరవేర్చబడతాయి. ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు అనుకుంటాం, కుదురుబాటు వస్తేనే వస్తానంటాడు, ఇక్కడ కుదురుకుందామంటేనే మన ఊళ్ళోనే 4, 5 ఎట్లా మరి ఆయన వచ్చేది ఇప్పుడు కదా? ఒక్కొక్క ఊళ్ళో 4, 5 సంఘాలు. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతా కుదురుబాటుకు రావాలి కదా, ఊళ్ళోనే వస్తలేదు కదా. మరి ఎట్లయితుంది ఇది? మొత్తం లోకమంతటా సువార్త ప్రకటించబడాలన్నాడు. ప్రకటిస్తానంటేనేమో మతోన్మాదులు అడ్డగిస్తున్నారు అని ఇట్లా కారణాలు. అంటే ఇవి ఆటంకాలను ఎవడు సృష్టిస్తున్నాడు? దుష్టుడే. రక్షణ పొందని వారికి సువార్త ప్రకటిద్దామంటే ప్రకటించకుండా వాడే అడ్డంకులు కలిగిస్తున్నాడు. రక్షణ పొందిన వాళ్ళందరూ సత్యంలో ప్రతిష్ఠించబడాలంటే సత్యంలో ప్రతిష్ఠింపబడకుండా అబద్ధాలను నమ్మేటట్లు వాడు కార్యం చేస్తున్నాడు. వాడు ఎన్నైనా చేసుకొని ఏమైనా చేసుకొని మొదటి రాకడ ఎంత స్పష్టంగా నెరవేరిందో రెండవ రాకడ కూడా అంత స్పష్టంగా నెరవేరుతుంది. కనుక మనమందరం ఎట్లా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది జరగదేమో అని అనుమానం ఉండొద్దు. దేవుడు చెప్పిన ఏ మాట ఎప్పుడు నిరర్థం కాదు. ఆయన నోట నుండి మాట బయలుదేరితే అది వ్యర్థము కానేరదు. లేఖనం ఎప్పుడు నిరర్థకం కాదు. అటువంటి అద్భుతమైనటువంటి సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టినరోజు దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా మనకందరికీ ఆ పరమాత్ముడే ప్రాప్తింపచేయునుగాక.
ఆమేన్. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకోండి.